ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. దేవుడి గొప్ప సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం మనం ధ్యానించుకుందాం. అందుకే వాక్యం ఏముందంటే దివారాత్రిని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పింది. సో నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ నేను మన నైట్ టైంలో చేస్తున్నాను వీడియో. అందుకే ఈ లైట్ ఫోకసింగ్ అంతా ఉంటుంది అట్లా. ఎవ్రీ టైం నేను ఏ వీడియో చేసినా కానీ ఓన్లీ నైట్ టైంలో చేస్తుంటాను, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. రైట్. క్రైస్తవులు అంటే ఎవరు? క్రిస్టియన్స్ అంటే ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు క్రీస్తులా మనం అడుగులు వేస్తున్నప్పటికీ వాళ్ళు చూసి వీళ్ళు క్రైస్తవులాగా, అంటే వీళ్ళు మరి క్రీస్తుని పోలి ఉన్నారు, క్రీస్తులాగా ఉన్నారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు, క్రిస్టియన్స్ అని చెప్పి పేరు పడింది. మరి యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులు అంటే ఏంది అని యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో మాట్లాడిన మాటలు, అమూల్యమైన మాటలు, దేవుని మాటలు ఈ వాక్యంలో ఉన్నాయి. 2 నిమిషాలు మనం వాక్యాన్ని మనం ధ్యానించి అందులో ఉన్న మర్మాలు, సత్యాలు తెలుసుకొని మీరు నేను బలపడాలని ఎంతగానో దేవుడు కోరుచున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. క్రైస్తవులు అంటే ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. యేసుక్రీస్తు ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు, నేను లోక సంబంధిని కానట్లు వారు కూడా లోక సంబంధులు కారు. వారు అంటే ఎవరు? క్రీస్తుని పోలి నడుచుకునేవారు, రక్షణ పొందిన బిడ్డలు. ఇంకా చెప్పాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఉన్న బిడ్డలు, దేవుని వెంబడి నడిచే బిడ్డలు, రెగ్యులర్గా బైబిల్ రీడింగ్, రెగ్యులర్గా ప్రార్థన చేసేవారు, రెగ్యులర్గా దేవుని ఆరాధించేవారు, దేవుడు అంటే విశ్వాసం కలిగిన వారు, వాళ్ళు క్రైస్తవు. రైట్. ఆ క్రైస్తవ గురించి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. ఒక్కసారి ఆలోచించండి, వాక్యాన్ని మీరు ధ్యానించండి. నేను చెప్పిన మాటలు ఒక్కసారి ఈరోజు మనసు పెట్టి ఆలోచించండి. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ఒక గొప్ప మర్మాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను ఈ లోక సంబంధిని కాను, వారు కూడా ఈ యొక్క లోక సంబంధులు కాదు. ఎందుకు ప్రభు వీళ్ళు లోక సంబంధం కాదంటాను? మరి ఎవరు వాళ్ళు? క్రైస్తవులు లోకంలో ఉన్నారు కదా, మరి లోకంలో ఉన్నప్పుడు ఎట్లాగో వాళ్ళు లోక సంబంధంగా ఉంటారు కదా, ఎట్లాగో ఉంది, వాళ్ళు శరీరము, ఆత్మ అన్నీ ఉన్నాయి కదా, మరి ఎట్లా ఏంటండి అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాను, వాళ్ళు లోక సంబంధాలు కాదు. ప్రతి ఒక్క క్రైస్తవు గ్రహించాలి మాట. పరిశుద్ధాత్మ వల్ల నీ ప్రేరేపబడి వాక్యాన్ని చెప్తున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను లోక సంబంధిని కానట్లు వారు కూడా లోక సంబంధులు కాదు. మరి ఎవరు క్రైస్తవులు అంటే? చాలా గొప్ప మార్మాలు చెప్తున్నాను, ఆలోచించండి, జాగ్రత్తగా గ్రహించండి, వినండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ఎవరు ప్రతి క్రైస్తవుడు అంటే ఎవరు? ఎక్కన ప్రతి క్రైస్తవుడు అంటే ఎవరు? ఇప్పుడు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అక్కడ ఒక సమాజ మందిరంకి వెళ్ళేసి యేసుక్రీస్తు ప్రభు అక్కడ సువార్త చేస్తుంటే వాళ్ళు అడుగుతారు అన్నమాట, మీరు ఎవరు అని చెప్పేసి. వాళ్ళు చెప్తుంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, నేను దేవుణ్ణి అని చెప్పి వాళ్ళకి చెప్పినందుకు వాళ్ళు రాళ్ళతో కొట్టునికి వస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తారు వాళ్ళకు ఏమనంటే, అందుకు యేసు, మీరు దైవములు అని నేను అంటిని కదా, మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా. యోహాను సువార్త 10:34 అంటాడు. అందుకు యేసు, మీరు దైవములు అని నేను అంటిని కదా, మీ ధర్మశాస్త్రం రాయబడి ఉంది కదా. దైవములు అంటే యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు రాళ్ళతో కుట్టడానికి ఎందుకు వచ్చారో తెలుసా? యోహాను సువార్త 10:33 చదివితే అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనుక దైవ దూషణ నువ్వు చేసినందుకే నిన్ను రాళ్లతో మేము కుట్టుదుము. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి నేను దేవుణ్ణి అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు
చెప్పినందుకు యేసుక్రీస్తు ప్రభువుని రాళ్ళతో కొట్టునికి వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అయ్యో మీరు దైవములు అని చెప్పి నేను అన్నాను కదా, మీరు దైవములు అని చెప్పి నేను అన్నాను కదా. నన్ను అనుసరించి, నా వాక్యాన్ని అనుసరించి, నాకు ఇష్టపడి, నాకు లోబడి, నాకు ఇష్టంగా మీరు అడుగులు వేస్తే మీరు కూడా దైవములు అని చెప్పి నేను అన్నాను కదా. మీ ధర్మశాస్త్రం రాయబడలేదా? మీరు లేకుంటే మీకు తెలియదా అని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి చెప్తున్నాడు. అంటే క్రైస్తవులు అంటే ఎవరు మరి? ఇంకా క్లారిటీ ఇస్తా. యోహాను సువార్త 10:35 అందులో చివరి మాటలు ఉన్నాయి. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వాళ్ళు దైవములు అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్న ఆ మనుషులకు చెప్తున్నాడు. ఆ సమాజ మందిరంలో ఉన్న మనుషులకు చెప్తున్నాడు. నేను దైవంలో అని చెప్పి నేను అన్నానని చెప్పేసి అన్నాడు. యోహాను సువార్త 10:34 మీ ధర్మశాస్త్రం రాయబడిందని చెప్పి అన్నాడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తారంటే, ఎవరైతే దేవుని వాక్యం ఎవరికైతే వచ్చో వారు దైవంలో అన్నది. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నేను ఈ లోక సంబంధిని కాను, వారు కూడా ఈ లోక సంబంధులు కారు. క్రిస్టియన్స్ లోక సంబంధులు కారు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను లోక సంబంధిని కాను, వారు కూడా లోక సంబంధులు కారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను సృష్టికర్తని, నేను దేవుని చెప్పినందుకు ఆ సమాజ మందిరంలో వారు రాళ్ళతో కొట్టుకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నాడు, మిమ్మల్ని కూడా ఎవరైతే నా వాక్యం వచ్చిందో వాళ్ళని నేను మన దైవములుగా అంటున్నాను. మీ ధర్మశాస్త్రంలో బైబిల్ రాశాను కదా మీరు దైవం అని చెప్పేసి నేను అంటుంది కదా. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనంటున్నది ఆ మాట అనేది నేను. నా వాక్యం ఎవరికైతే వస్తుందో, నా వాక్యాన్ని ఎవరికైతే చదవడానికి వస్తుందో, నా వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, నా వాక్యాన్ని ఎవరైతే దివారాత్రములు వారు ధ్యానిస్తారో వారు మరి దైవములు. దైవములు అంటే గాడ్, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు దేవునిలే అర్థం. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట నా మాట కాదు, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. అది నేను స్వీకరించి నేను చెప్తున్నా. ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డ. దేవుని బిడ్డ అయితే దేవుడే లాగా పోలి ఉండాలా. శరీరాశలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను ఈ లోక సంబంధిని కానట్లు వారు కూడా ఈ లోక సంబంధులు కాదు. మళ్ళీ ఇంకో మాట చెప్పిన యేసయ్య, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో చివరి మాట చదువుకుందాం. వారు ఈ యొక్క లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషించింది. మనం ఈ లోక సంబంధం కారు కాబట్టి, మనం ఈ యొక్క లోక సంబంధంగా అడుగులేం కాబట్టి ఈ లోకం మనం ద్వేషిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ద్వేషించినట్టు లోకం మనం కూడా ద్వేషిస్తుంది. అర్థం చేసుకోండి వాక్యం. నిజమైన క్రైస్తవులుగా ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి, దేవుని కొరకే జీవిస్తున్నట్టు, దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడుస్తున్న వాళ్ళని లోకము ద్వేషిస్తుంది. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? సృష్టికర్త నీతో నాతో మాట్లాడుతున్న మాటలు. చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ లోక సంబంధులుగా ఉంటున్నారు, లోక సంబంధులుగా అడుగులేస్తున్నారు, లోక సంబంధులుగా అటాచ్మెంట్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అలా ఆ టైపుగా బోధలు అలా ఉన్నాయి. తప్పు ఎవరిది? వాక్యం సరిగ్గా అర్థం చేసుకోకుండా వాక్యం చెప్తున్నారే వాళ్ళది పొరపాటు. అది ఇని అది నిజం అనుకుంటున్నది మనం పెద్ద పెద్ద పొరపాటు. యేసుక్రీస్తు ప్రభు ఎంత క్లియర్గా చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తున్నాడో, మనకి 17వ అధ్యాయంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఇలా ప్రార్థన చేస్తున్న తర్వాత వాళ్ళు
భటులు సైనికులు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు పట్టుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పిలాతుడు అడుగుతాడు, రాజువా అని. అవును, నేను ఈ రాజుని. అంతకంటే ముందు పిలాతు అడిగిన మాట ఏంటంటే యోహాను సువార్త 18:36. యోహాను సువార్త 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇంకా 18:36లో లాస్ట్ ఆ చివరి మాటలు చదువుకుందాము. నా సేవకులు ఒకవేళ గిట నేను లోక సంబంధంలో అయితే గిట నా సేవకులు వాళ్ళు ఈ లోకంలో వచ్చి వాళ్ళు నా కొరకు వాళ్ళు మనకి పోట్లాడుతుండే. కానీ దేవుడు ఏం చెప్తుండే, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఇహ సంబంధమైనది నా రాజ్యం కాదు. దేవుని రాజ్యం పరలోక రాజ్యం. నిన్ను నన్ను అక్కడ వారసుగా ఉండడానికి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ ఈ లోక సంబంధం కానట్టు మీరు కూడా ఈ లోక సంబంధం కాదు. క్రైస్తవులు అంటే ఎవరు? నిజంగా చెప్పాలంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఎవరు? దేవునిలే, అంటే వాళ్ళు దైవంలే ఉంటారు. దైవములై ఉంటారు, వాళ్ళు దేవుని పోలి ఉంటారు. అర్థమైందా? అట్ల రీతిగా మీరు నేను అడుగులేయాలని దేవుడు వాక్యం ద్వారా నాతో మీతో మాట్లాడి మనల్ని సత్యంలోనికి, నిత్య జీవంలోనికి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకు మన పిలాతు అంటాడు, సో నువ్వు రాజువా అని. యేసు అంటాడు, ఎస్, నేను రాజుని. నేను ఈ యొక్క లోకముకు ఎందుకు వచ్చానంటే సాక్ష్యం ఇవ్వడానికి, అందుకే పుట్టాను. ఇందు నిమిత్తం నేను వచ్చాను, సత్యాన్ని ప్రకటించడానికి, వాక్యాన్ని అంటే వాక్యాన్ని ఉన్నట్టుగా మీకు ఆ మర్మాలు, ఆ వాక్యాన్ని నీకు నాకు బయలుపరచడానికి, అందుకే దేవుడు పుట్టాడు. అందు నిమిత్తమే దేవుడు వచ్చింది ఇక్కడికి. ఇది క్రైస్తవులు తెలుసుకుంటలేరు. దేవుడు కృప చూపించినవాడు, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినవాడు. లోక సంబంధంగా అడుగులు వేయద్దు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను లోక సంబంధంగా నేను అడుగులు వేయలేదు, మీరు ఎందుకు అడుగులు వేస్తున్నారు? కానీ ఇప్పుడున్న బోధలేంది? ఇంకొక పెద్ద మాట చెప్తాను, అర్థం చేసుకుని ఫాస్ట్గా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు మరి ప్రార్థన చేసుకుంటా యోహాను సువార్త 17-15 అధ్యాయం, అంటే యోహాను సువార్త మన 17వ అధ్యాయము మన 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ చివరి మాటలు నేను ఆల్రెడీ చదివాను, ఇందులో టైం ఎక్కువ తీసుకుంటుందని నేను లాస్ట్ ఆ వచనాలు చదువుతున్నాను, చిన్న పారాగ్రాఫ్ చదువుతున్నాను. యోహాను సువార్త 17-15లో లాస్ట్ చివరి మాట, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను అంటాడు. ఎవరిని? శిష్యుల్ని. నేను ఈ లోకం గురించి, లోక సంబంధాల గురించి ప్రార్థించలేను, కానీ నా శిష్యులు, నా బిడ్డలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని దుష్టు నుంచి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తాడు. చాలామంది చర్చిలో పరలోకమందు ప్రార్థన చేయరు. ఏమనుకుంటారు? వాళ్ళకి చెప్పినా కానీ కూడా, మీరు చెయ్యండి బ్రదర్, మంచిదే కదా. పరలోక ప్రార్థన అది ఆల్రెడీ పాత ప్రార్థన అండి, అది మనకి అంత అప్డేట్ అయినాం. పరలోకమందున ప్రార్థన చాలామంది చెయ్యరు. దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు. కన్నా వాళ్ళ శిష్యుల కొరకు దుష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాడు. పరలోకమందు ప్రార్థనలు ఉంటుంది, ఏముంటుందంటే దుష్టి నుంచి కాపాడమని. ఈ ప్రార్థన చేయరు చర్చిలలో. చెప్పినా నువ్వేదో నాకు చెప్పేదంట, నువ్వేదో చెప్పేది. ఒక సీనియర్, ఇక్కడ ఒక రెవరెండ్, ఒక డాక్టరు. పరలోక ముందు ప్రార్థన చేయని చర్చ్ నాకు తెలిసిన కాడికి అది ఆత్మీయ చర్చ్ కాదు.
ఎవరిదైనా ఉండని చర్చ్ అది. పరలోకమందు ప్రార్థన చేయని చర్చ్ అది ఆత్మీయ చర్చ్ కాదు. రైట్ డౌన్ దిస్. పరలోకమందు ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు నేర్పించిన ప్రార్థన. అందులో క్లియర్గా ఉంది వాక్యం ఏంది ఆ ప్రార్థనలో. మా ఏదో ఎవరైనా వాళ్ళు తప్పిదం చేస్తే మేము క్షమించే ప్రకారం మా పాపం క్షమించు, మమ్మల్ని శోధనలేక దేక మమ్మల్ని దృష్టి నుంచి మమ్మల్ని తప్పించమని. దృష్టిని తప్పించమంటే ఇదే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నాడు. యోహాను సువార్త 17 మన 15 వచనం లాస్ట్ చివరి మాటలు. దృష్టి నుంచి కాపాడమని. దృష్టి నుంచి మనల్ని కాపాడమని ఏ చర్చ అయితే చేయదు, పరలోకమందు ప్రార్థన ఏ చర్చ అయితే చేయదు, అది ఆత్మీయ చర్చ కాదు. ఇది నోట్ చేసుకోండి మీరు. ఒకప్పుడు మంచిగా ఉండొచ్చు, ఆత్మీయంగా ఉండొచ్చు, ఇంకా సరే మన లోకంలో కలిసిపోయిండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయంగా మీరు నేను ఎదగాలని దేవుడు అమూల్యమైన మాటలు మనతోటి దేవుడు ఆ మాటలు నాకు బయలుపరిచింది కాబట్టి నేను ఈ మాటలు మీతోటి నేను షేర్ చేసుకుంటున్నాను. మీరు బలపడాలని, సత్యంలోనికి మనం నడవాలని. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయం, ఇది లవ్ లెటర్ అండి బైబిల్ అంటే. దేవుని ఆయన చిత్తం ఏందో, ఆయన ఇష్టం ఏంది, మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టం, మనం ఇప్పుడు ఎలా అడుగులేస్తే ఆయనకి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభులాగా ఎవ్వరు లేరు. అవునా? యేసుక్రీస్తు ప్రభులాగా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఆయన నేర్పించిన ప్రార్థన చేయమంటే చేయరు. ఎంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టిండు, రక్తం గార్చిండు, అవమానాలు, ఎన్ని నిందలు. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆయన జైలు కూడా పోయిండు. యేసుక్రీస్తు ప్రభు హింస పొందిండు. దేవుని ప్రేమని మనం తెలుసుకోకుండా ఏదో దెబ్బ చర్చకి వెళ్తున్నాము అక్కడ చెప్పారు ఏమంటారు, ఇదే కారు, బిల్డింగ్లు, బంగారం, బిస్కెట్లు, ఇవే. వాక్యము చదివితే, వాక్యము ఔషధము, మెడిసిన్. వాక్యం మనం చదువుతుంటే మన లోపల అవయవాలు పనిచేయని అవయవాలు కూడా సరిగ్గా పనిచేసి ఆరోగ్యం ఇస్తాయి. నేను రీసెంట్గా నేను ఒక మాట విన్నాను. మన హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అది కన్స్ట్రక్ట్ చేసిన, నాకు తెలిసిన జిఎంఆర్ వాళ్ళనుకుంటా. అందులో ఒక పెద్ద వ్యక్తి, ఆ జిఎంఆర్ ఆ పెద్ద వ్యక్తి, అతను ఈ కరోనా ఎఫెక్ట్ తోటి చనిపోయాడు. కరోనా ఎఫెక్ట్ తోటి చనిపోతే దాదాపు నాకు తెలిసిన కాడికి అతన్ని చాలా పెద్ద పెద్ద డాక్టర్లు, గొప్ప గొప్ప డాక్టర్లు, నాకు తెలిసిన కాడికి పెద్ద పెద్ద డాక్టర్లు, వరల్డ్ వైడ్ ఉన్న డాక్టర్లు అందరూ పిలిపించి పర్ డేకి సమ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలని, అతను బతికించాలని వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేసి దాదాపు 90-95 crores దాకా వాళ్ళు స్పెండ్ చేసిండ్రు. 90-95 crores దాకా వాళ్ళు అంత స్పెండ్ చేసినా కానీ కూడా అతను దక్కలేదు, అతను ప్రాణం దక్కించుకోలేదు, అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళందరూ అంటారు, ఆ డాక్టర్ని అడిగారంట, అయ్యా మేము దాదాపు 94-95 కోట్లు, సమ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మేము చేసినాం, అయినా కానీ మా సారు ఆయన ఎందుకు బతకలేదంటే డాక్టర్ అన్న మాట ఏంది కదా, డబ్బుతోటి ఆరోగ్యాన్ని మీరు కొనలేరు అన్నమాట. డబ్బుతోటి ఆరోగ్యాన్ని మీరు కొనలేరు. డబ్బు ఉందనుకోని చాలామంది గర్వం అయిపోయింది, లేకుండా ఇష్టానుసారంగా అడుగులేస్తున్నారు డబ్బు ఉందని. నాకేం కొదవలే. డబ్బున్న వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు ఎలా అంటాడు కన్నా, దిక్కుమాలనోడా, మన దౌర్భాగ్యుడా, నువ్వు దిగంబరి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అన్న మాటలున్నాయి. డబ్బుతోటి ఆరోగ్యం కొనలేదని డాక్టర్ చెప్పిన మాట. మనకు బైబిల్ ఏం చదివిస్తుందంటే, మీరు వాక్యం చదవండి, వాక్యాన్ని మీరు దివారాత్యములు వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఏందకన్నా ఆరోగ్యవంతుడు, ఆశీర్వాదం పొందినవాడు. వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఆరోగ్యము, వాక్యమే మెడిసిను, ఔషధము. ఆయన మాటలు ఔషధము, మనం జీవింపజేస్తాయి.
వాక్యం లోపల ఎదగాల, సత్యాన్ని మీరు నేను తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఏదో వెళ్తున్నారు చర్చికి, ఏదో వచ్చేస్తారు, అది అది కాదు నాన్న. బైబిల్ ఇంట్లో ఉంది. బైబిల్ మన దగ్గర రావడానికి చాలా కష్టమైంది. అసలు బైబిల్ మన దగ్గర ఉన్నప్పుడు రెగ్యులర్గా బైబిల్ని మనం ధ్యానించాలి, చదవాలి, అర్థమైందాక చదవాలా. వాక్యాన్ని మీరు ఎంత అర్థం చేసుకుంటే అంత ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రైజ్ గాడ్. అలాగే దేవుడు కృప చూపించిన దేవుడు, ఆయనలాగా ఇంకొక దేవుడు సృష్టికర్త అయిన ఈ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి అమూల్యమైన మాటలు ఇచ్చిండు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకములో, నీలాంటి దైవము లేదు నా యేసయ్య. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకములో, నీలాంటి దైవము లేదు నా యేసయ్య. నీలాంటి దైవము లేదు. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు నా యేసయ్య. నీలాంటి దైవము లేదు. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభులాగా దైవం ఏది లేదు. ఆ సృష్టికర్తను ఎవరైతే అంగీకరించి ఆయన ప్రార్థించి ఆయన్ని సొంత రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో, అతని వాక్యానికి లోబడి దేవుని వాక్యానికి, దేవుని మాటకి ఇష్టంగా మరి అడుగులేస్తారు, వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు కన్నా, మీరు దైవములు. నా వాక్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎవరు లోక సంబంధం గారు, కానీ వాళ్ళు దైవములు అంటే గాడ్స్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. పెద్ద వర్డ్ ఇది. అర్థమవుతుందా బిడ్డ? దేవుని వాక్యం, దేవుడు ఏమంటాడంటే మీరు ఈ లోక సంబంధం గారు. మరి ఎవరమంటే మీరు సృష్టికర్త బిడ్డలు, మీరు దైవములు. ఏమనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఇంత గొప్ప? మీరు దైవములు అంటే మీరు దేవునిలాగా ఉండాలా, యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దైవములు యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలా. గాడ్ మన దేవునిలాగా ఉండాలా. ప్రైజ్ గాడ్. అప్పట్లో మోషేని ఎవరికి, ఆ ఫరోకు మరి దేవుడిగా పంపించిండు యేసయ్య. మోషేని ఇక్కడ పంపించిండు, ఫరోకు ఐగుప్తుకు పంపించి, నువ్వు ఐగుప్తుకు, ఆ దేశానికి, ఆ రాజుకు నువ్వు దేవునిగా ఉండమని చెప్పాడు. అట్లా దేవుడు నీతో నాతో ఉంటాడు. మీరు క్రైస్తవులు అని చెప్పేసి ఒక్కడి జాలు ఉండకుండా, ఒక్కడి జాలు ఉండకుండా క్రైస్తవులు అంటే విశ్వాసులు కాదు. మీరు నన్ను